Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we have a special episode for all APPSC Group 2 aspirants out there. So we will be delving into the fascinating topic of emergence of Jainism in history, covering 60 important questions with detailed answer explanation to boost your preparation. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 హిస్టరీ సిలబస్లో భాగమైన జైన మతం యొక్క ఆవిర్భావం అనే టాపిక్లో ఒక 60 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్తో సహా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. To begin with the first question, in which century did Jainism came into prominence and who propagated this religion? అంటే జైన మతం అనేది ఏ శతాబ్దంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు ఈ మతాన్ని ఎవరు ప్రచారం చేశారు? ఆన్సర్ వచ్చేసరికి జైనిజం కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ ఇన్ ది 6th century BC propagated by the లార్డ్ మహావీర. అంటే ఇది జైనిజం అనేది 6వ శతాబ్దం బీసీలో ఈ జైన మతం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనిని మహావీర ప్రచారం చేశాడు. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద వర్డ్ జైనా మీన్స్ అండ్ ఫ్రమ్ వాట్ ఈస్ డెరైవ్డ్? అంటే జైనా అనే పదానికి అర్థం ఏమిటి మరియు అది దేని నుండి వచ్చింది? సో ది వర్డ్ జైనా ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది జీనా ఆర్ జైనా విచ్ మీన్స్ కాంకరర్. అంటే జైనా అనే పదం అనేది జీనా లేదా జైనా నుండి తీసుకోబడింది. దీని అర్థం ఏంటి? జయకం అనమాట, ఏదన్నా జయకం. దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ తీర్థంకరస్ ఆర్ దేర్ ఇన్ జైనిజం అండ్ హూ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర? అంటే ఈ జైన మతంలో ఎన్ని తీర్థాకరణలు ఉన్నాయి మరియు మొదటి తీర్థంకర ఎవరు? సో దేర్ ఆర్ 24 తీర్థంకరాస్ అండ్ ది ఫస్ట్ తీర్థంకర వాజ్ రిషభనాథ ఆర్ రిషభదేవ్. అంటే 24 తీర్థంకరాస్ ఉన్నాయన్నమాట, మొత్తం ఉన్నారు. మరియు అందులో మొదటి తీర్థంకర వచ్చేసరికి రిషభనాథ లేదా రిషభదేవ్ అంటారు. దెన్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 23rd తీర్థంకర పరశునాథ బోర్న్? అంటే 23వ తీర్థంకర పరశునాథ ఎక్కడ జన్మించారు? సో పరశునాథ ది 23rd తీర్థంకర వాజ్ బోర్న్ ఇన్ వారణాసి. అంటే ఈ పరశునాథ అనే అతను 23వ తీర్థంకరుడు. ఇతను వారణాసిలో జన్మించారు. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, హూ వాజ్ ద 24th తీర్థంకర ఇన్ జైనిజం? అంటే జైన మతంలో 24వ తీర్థంకర ఎవరు? సో ది 24th తీర్థంకర వాజ్ వర్ధమాన మహావీర. అంటే 24వ తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీరుడు. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, హూ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ వర్ధమాన మహావీర? అంటే వర్ధమాన మహావీర తల్లిదండ్రులు ఎవరు? సిద్ధార్థ అండ్ త్రిశాల. అంటే హూ వాజ్ ద సిస్టర్ ఆఫ్ లిచ్చావి చీఫ్ చేతక? అంటే ఈ సిద్ధార్థ మరియు త్రిశాల, త్రిశాల లిచ్చావి చీఫ్ చేటక సోదరి అనమాట, ఈ త్రిశాల అనే ఆమె. దెన్ కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్, వేర్ డిడ్ మహావీర అటైన్ కైవల్య అండ్ ది హైయెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్? అంటే మహావీర కైవల్యను అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడ సాధించారు? సో మహావీర అటైన్డ్ కైవల్య అట్ ది ఏజ్ ఆఫ్ 42 అండర్ ది సాల్ ట్రీ. అంటే ఈ మహావీర ఆయన సాల్ చెట్టు కింద 42 సంవత్సరాల వయసులో ఈ కైవల్యాన్ని సాధించారనమాట. దెన్ కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, వాట్ వాజ్ మహావీరాస్ ఫస్ట్ సర్మన్ అండ్ వేర్ వాజ్ ఇట్ డెలివర్డ్? అంటే మహావీర యొక్క మొదటి ఉపన్యాసం ఏమిటి మరియు అది ఎక్కడ పంపిణీ చేయబడింది? సో మహావీరాస్ ఫస్ట్ సర్మన్ వాజ్ డెలివర్డ్ అట్ పావా. అంటే మహావీర యొక్క మొదటి ఉపన్యాసం పావా వద్ద పంపిణీ చేయబడింది. దెన్ కమింగ్ టు నైన్త్ క్వశ్చన్, వాట్ సింబల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మహావీర? అంటే మహావీరతో ఏ చిహ్నం సంబంధం కలిగి ఉంది? సో మహావీర సింబల్ వాజ్ ఎ లయన్. అంటే మహావీరుని యొక్క చిహ్నం ఏంటిది? సింహం అనమాట. దెన్ 10th క్వశ్చన్, వాట్ వర్ ద టీచింగ్స్ ఆఫ్ మహావీర రిగార్డింగ్ ది వేదాస్ అండ్ వేదిక్ రిచువల్స్? అంటే ఈ వేదాలు మరియు వేద ఆచారాలకు సంబంధించిన మహావీర బోధనలు ఏమిటి? మహావీర రిజెక్టెడ్ ది అథారిటీ ఆఫ్ ది వేదాస్ అండ్ వేదిక్ రిచువల్స్. అంటే ఈ మహావీర ఈ వేదాలను మరియు వేద యొక్క ఆచారాల అధికారాన్ని తిరస్కరించారనమాట. దెన్ కమింగ్ టు 11th క్వశ్చన్, డిడ్ మహావీర బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్? అంటే మహావీర దేవుని ఉనికిని విశ్వసించారా? నో, మహావీర డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది గాడ్. అంటే లేదు, మహావీరుడు దేవుని ఉనికిని నమ్మలేదు. దెన్ కమింగ్ టు 12th క్వశ్చన్, వాట్ వర్ ద 5 డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం? అంటే జైన మతం యొక్క 5 సిద్ధాంతాలు ఏమిటి? అహింస, అంటే నాన్ ఇంజరీ టు లివింగ్ బీయింగ్, సత్య, ట్రూత్ఫుల్నెస్, ఆస్తేయ, నాన్ స్టీలింగ్, అపరిగ్రహ, నాన్ యాక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ, అండ్ బ్రహ్మచర్య, అబ్జర్వెన్స్ ఆఫ్ కాంటినెన్స్.
అంటే అహింస జీవులకు గాయం కానిది, సత్య నిజాయితీగా ఉండటం, ఆస్తేయ అంటే దొంగతనం కానిది, దెన్ అపరిగ్రహ ఆస్తిని స్వాధీనం చేసుకోనిది, మరియు బ్రహ్మచర్య ఖండం యొక్క ఆచారం అనమాట. దెన్ కమింగ్ టు 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద అనేకాంతవాద ఇన్ జైనిజం? అంటే జైన మతంలో అనేకాంతవాద అంటే ఏమిటి? సో అనేకాంతవాద ఎంఫసైజెస్ దట్ అల్టిమేట్ ట్రూత్ అండ్ రియాలిటీ ఆర్ కాంప్లెక్స్ విత్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ నోన్ యాజ్ ది థియరీ ఆఫ్ ప్లూరాలిటీ. అంటే అంతిమ సత్యం మరియు వాస్తవికత సంక్లిష్టంగా ఉన్నాయని అనేకవాద నొక్కి చెప్పారు. అనేకవాదం ఉంటుంది. ఇది బహుళ అంశాలతో దీనిని బహుళత్వం యొక్క సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. దెన్ కమింగ్ టు 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద సత్యవాద ఇన్ జైనిజం? అంటే జైన మతంలో సయాద్వాత అంటే ఏమిటి? సయాద్వాత ఈస్ ద డాక్ట్రైన్ దట్ ఆల్ జడ్జ్మెంట్స్ ఆర్ కండిషనల్, హోల్డింగ్ గుడ్ ఓన్లీ ఇన్ సర్టెన్ కండిషన్స్, సర్కమ్స్టాన్సెస్ అండ్ సెన్సెస్. అంటే సయోద్వాడ అనేది అన్ని తీర్పులను షరతులతో కూడుకున్నవి, కొన్ని పరిస్థితులు లేదా ఇంద్రియాలతో మాత్రమే మంచిని కలిగి ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 15th క్వశ్చన్, నేమ్ ద 3 జెవెల్స్ ఇన్ జైనిజం. త్రీ రత్నాస్. అంటే జైన మతంలో 3 ఆభరణాలను పేరు ఏమంటారు? రైట్ ఫెయిత్, సామ్యక్ దర్శన, రైట్ నాలెడ్జ్, సామ్యకార్జన, రైట్ యాక్షన్, సామ్యకారిత. అంటే సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన చర్య. వీటిని జైనంలో 3 ఆభరణాలుగా అంటారు. దెన్ కమింగ్ టు 16th క్వశ్చన్, హౌ డిడ్ జైనిజం స్ప్రెడ్ అండ్ అండర్ హూజ్ ప్యాటర్నేజ్? అంటే జైన మతం ఎలా వ్యాపించింది మరియు ఎవరి పోషణలో? సో జైనిజం స్ప్రెడ్ త్రూ సంఘ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఉమెన్ అండ్ మెన్ అండ్ రిసీవింగ్ ప్యాటర్నేజ్ ఫ్రమ్ ది చంద్రగుప్త మౌర్య, కరవేళి ఆఫ్ కళింగ అండ్ రాయల్ డైనాసిటీస్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే జైన మతం అనేది సంఘం గుండా వ్యాపించింది. ఇందులో మహిళలు మరియు పురుషులు ఉన్నారు. మరియు చంద్రగుప్త మౌర్య ఈ కళింగకు చెందిన కరవేళ మరియు దక్షిణ భారతదేశానికి చెందిన రాజవంశాల నుండి పోషణను పొందింది. దెన్ కమింగ్ టు 17th క్వశ్చన్, వాట్ లెడ్ టు ద డివిజన్ ఆఫ్ జైనిజం ఇంటూ 2 సెక్ట్స్, శ్వేతాంబరాస్ అండ్ దిగంబరాస్? అంటే జైన మతం అనేది 2 విభాగాలుగా ఉంది. అవి శ్వేతాంబరాలు మరియు దిగంబరాలు విభజించడానికి దారితీసింది ఏమిటి? సో ది డివిజన్ అక్కర్ డ్యూ టు ఫెమైన్ ఇన్ మగధ కంపెలింగ్ గ్రూప్ లెడ్ బై ది భద్రబాహు టు మూవ్ టు ద సౌత్ ఇండియా. అంటే ఈ మగధలో కరువు కారణంగా ఈ విభాగంలో జరిగింది ఈ విభాగం జరిగింది అనమాట. ఈ భద్రబాహు నేతృత్వంలో ఒక సమూహాన్ని దక్షిణ భారతదేశానికి తరలించడానికి బలవంతం చేసింది అనమాట. కమింగ్ టు 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది దిగంబరాస్ అండ్ శ్వేతాంబరాస్ రిగార్డింగ్ ది క్లాతింగ్? అంటే ఈ దుస్తులకు సంబంధించి దిగంబరాస్ మరియు శ్వేతాంబరాలకు మధ్య ప్రధాన తేడా ఏమిటి? సో దిగంబరాస్ బిలీవ్స్ ఇన్ కంప్లీట్ న్యూడిటీ ఫర్ మాంక్స్ వైల్ శ్వేతాంబరాస్ వియర్ వైట్ క్లాత్స్. అంటే ఈ దిగంబరాలు సన్యాసులకు పూర్తిగా నగ్నత్వాన్ని నమ్ముతుండగా ఈ శ్వేతాంబరులు తెల్ల బట్టలను ధరిస్తారు. దెన్ కమింగ్ టు 19th క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఫస్ట్ జైన్ కౌన్సిల్ అండ్ వాట్ వాజ్ ఇట్స్ అవుట్పుట్? అంటే మొదటి జైన్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? దాని ఉత్పత్తి ఏమిటి? అంటే అవుట్పుట్ ఏమిటి? అంటే స్థూలబాహు ది చైర్డ్ ది ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఇన్ 300 BC అండ్ ది అవుట్పుట్ వాజ్ ద కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్. అంటే స్థూలబాహు అనే ఆయన మొదటి జైన్ కౌన్సిల్కు 300 BCలో అధ్యక్షత వహించారు మరియు దాని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే 12 అంగాస్ను సంకలనం చేశారు. దెన్ కమింగ్ టు 20th క్వశ్చన్, వేర్ డిడ్ ద సెకండ్ జైన్ కౌన్సిల్ టేక్ ప్లేస్ అండ్ హూ వాజ్ ద చైర్పర్సన్? అంటే రెండవ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది మరియు దానికి సంబంధించిన చైర్పర్సన్ ఎవరు? ది సెకండ్ జైన్ కౌన్సిల్ టుక్ ప్లేస్ ఇన్ వల్లభి ఇన్ 512 AD, chaired by the Devardigani, resulting in the final compilation of 12 Angas and 12 Upangas. అంటే రెండో జైన్ కౌన్సిల్ అనేది 512 ADలో వల్లభిలో జరిగింది. ఇది దేవర్దిగాని అధ్యక్షతను వహించారు. దీని ఫలితంగా 12 అంగాస్ మరియు 12 ఉపాంగాలు తుది సంకలనం జరిగింది. దెన్ కమింగ్ టు 21st క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ అస్రవ్ సిగ్నిఫైస్ ఇన్ జైనిజం? అంటే అస్రవ్ అనే పదం జైన మతంలో ఏమి సూచిస్తుంది? సో అస్రవ్ రిఫర్స్ టు ద ఇన్ఫ్లో ఆఫ్ కర్మాస్ టు ది సోల్ దట్ అక్కర్స్ అట్ ఎవ్రీ సెకండ్ ఇన్ లైఫ్.
అంటే అశ్రం అనేది జీవితంలో ప్రతి సెకండ్లో సంభవించే ఆత్మకు కర్మల ప్రవాహాన్ని సూచిస్తుంది. దెన్ కమింగ్ టు 22nd క్వశ్చన్, వాట్ ఈస్ ద సంవర ఇన్ జైనిజం? అంటే జైన మతంలో సంవర అంటే ఏమిటి? సంవర ఇస్ ద స్టాపేజ్ ఆఫ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ మెటీరియల్స్ కర్మాస్ ఇంటూ ద సోల్ కాన్షియస్నెస్. అంటే సంవర అనేది సంవర అనేది ఆత్మస్పృహలోకి భౌతిక కర్మలను ప్రవాహాన్ని ఆపడం అనమాట. దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ నిర్జర ఇన్ జైనిజం. అంటే జైనిజంలో నిర్జర అనే పదాన్ని వివరించండి. సో నిర్జర ఇస్ ద షెడ్డింగ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ది అక్యుములేటెడ్ కర్మాస్ ఫ్రమ్ ది సోల్, ఎసెన్షియల్ ఫర్ ది బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ ది సంసార అండ్ ది అచీవింగ్ మోక్ష. అంటే నిర్జర అనేది ఆత్మ నుండి సేకరించిన కర్మలను తొలగించడం ఈ సంసారం నుండి విముక్తి పొందడానికి మరియు మోక్షాన్ని సాధించడానికి చాలా అవసరం. దెన్ కమింగ్ టు 24th క్వశ్చన్, వాట్ ఈస్ ద సల్లేఖన ఆర్ సంతార ఇన్ జైనిజం? అంటే జైనిజంలో సల్లేఖన లేదా సంతార అంటే ఏమిటి? సల్లేఖన ఇస్ ద రిలీజియస్ ప్రాక్టీస్ ఆఫ్ వాలంటరీలీ ఫాస్టింగ్ టు డెత్, గ్రాడ్యువల్లీ రెడ్యూసింగ్ ది ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అండ్ లిక్విడ్స్. అంటే సల్లేఖన అనేది స్వచ్ఛందంగా మరణాన్ని ఉపవాసం చేసే మతపరమైన పద్ధతి. ఈ క్రమంగా ఆహారం మరియు ద్రవాలను తీసుకోవడం తగ్గిస్తుంది. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, వాట్ డస్ కైవల్య మీన్స్ ఇన్ జైనిజం? అంటే జైనిజంలో కైవల్య అంటే ఏమిటి? కైవల్య మీన్స్ ఓమ్నిసైన్స్ ఇన్ జైనిజం, ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆర్ సుప్రీం విజ్డమ్. అంటే కైవాల్య అంటే జైనిజంలో సర్వజ్ఞానం, ఇది పూర్తి అవగాహన లేదా సుప్రీం జ్ఞానం అని అనువదించబడింది. సో దెన్ కమింగ్ 26th క్వశ్చన్, వాట్ ఈస్ ద canonical literature of Jainism known as, and in what language is known as written? సో జైన మతం యొక్క కానికల్ సాహిత్యం ఏమిటి మరియు ఇది ఏ భాషలో రాయబడుతుంది? ది canonical literature of Jainism is known as Jain Agamas, and it is mainly written in the అర్ధమగధి form of ప్రాకృత్. అంటే జైనిజం యొక్క కెనానికల్ సాహిత్యాన్ని జైన అగామాస్ అని పిలుస్తారు మరియు ఇది ప్రధానంగా అర్ధమగధి ప్రాకృత రూపంలో వ్రాయబడింది. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, నేమ్ ద ఫేమస్ జైన్ టెంపుల్స్ నోన్ యాజ్ బసాదీస్ ఇన్ కర్ణాటక. అంటే కర్ణాటకలో బసాదీస్ అని పిలువబడే ప్రసిద్ధ జైన దేవాలయానికి పేరు ఏమిటి? సో బసాదీస్ ఆర్ జైన్ మోనాస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ టెంపుల్స్ ఇన్ కర్ణాటక. అంటే బసాదీలు కర్ణాటకలో జైన సన్యాసుల స్థావరాలు లేదా దేవాలయాలు అనమాట. కమింగ్ టు 28th క్వశ్చన్, వాట్ ఆర్ లయన ఆర్ గుంపాస్ ఇన్ జైనిజం? అంటే జైనిజంలో లయన లేదా గుంఫాస్ అంటే ఏమిటి? సో లయన ఆర్ గుంఫాస్ ఆర్ కేవ్ అసోసియేటెడ్ విత్ జైనిజం సచ్ యాజ్ ఎల్లోరా కేవ్స్, మంగితుంగి కేవ్స్ అండ్ ఉదయగిరి కాందగిరి కేవ్స్. అంటే ఎల్లోరా గుహలు, మాంగితుంగి గుహ మరియు ఉదయగిరి కాండగిరి గుహలు వంటి జైన మతంతో సంబంధం ఉన్న గుహలు లేయన లేదా గుంఫాస్ అంటారు. దెన్ కమింగ్ టు 29th క్వశ్చన్, వేర్ ఈస్ ద గోమటేశ్వర ఆర్ బాహుబలి స్టాట్యూ లొకేటెడ్ అండ్ వాట్ డస్ ఇట్ సింబలైజెస్? అంటే గోమటేశ్వర లేదా బాహుబలి విగ్రహం ఎక్కడ ఉంది మరియు అది ఏమి సూచిస్తుంది? ది గోమటేశ్వర ఆర్ బాహుబలి స్టాట్యూ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది శ్రావణ బెళగోళ, కర్ణాటక, అండ్ ఈ సింబలైజెస్ ది రెనౌన్సియేషన్. అంటే గోమటేశ్వర ఆర్ బాహుబలి విగ్రహం అనేది కర్ణాటకలోని శ్రావణ బెళగోళలో ఉంది మరియు ఇది త్యజించడాన్ని సూచిస్తుంది. దెన్ కమింగ్ టు 30th క్వశ్చన్, విచ్ జైన్ టెంపుల్ ఈ సిట్యుయేటెడ్ ఇన్ మౌంట్ అబూ, రాజస్థాన్? అంటే రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్వతంలో ఏ జైన్ ఆలయం ఉంది? సో దిల్వారా టెంపుల్ ఈ సిట్యుయేటెడ్ ఇన్ మౌంట్ అబూ, రాజస్థాన్. అంటే దిల్వారా ఆలయం అనేది రాజస్థాన్లోని అబూ పర్వతంలో ఉంది. దెన్ కమింగ్ టు 31st క్వశ్చన్, వాట్ డిడ్ జైనిజం కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ లాంగ్వేజ్? అంటే ఈ భాషల పెరుగుదలకు జైన మతం ఏమి దోహదపడుతుంది? సో ఆన్సర్ వచ్చేసరికి జైనిజం కంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ప్రాకృత్ అండ్ కన్నడ లాంగ్వేజెస్. అంటే ఈ ప్రాకృతి మరియు కన్నడ భాషల పెరుగుదలకు జైన మతం దోహదపడింది. దెన్ కమింగ్ టు 32nd క్వశ్చన్, వాట్ ఫిలాసఫీ డిడ్ వర్ధమాన మహావీర ఇంట్రొడ్యూస్? అంటే వర్ధమాన మహావీరుడు ఏ తత్వాన్ని ప్రవేశపెట్టారు? సో వర్ధమాన మహావీర్ ఇంట్రొడ్యూస్ ద ఫిలాసఫీ ఆఫ్ సిత్వాడ్.
సో వర్ధమాన మహావీర్ సిత్వాడ్ యొక్క తత్వాన్ని ప్రవేశపెట్టారు. సో వాట్ ఆర్ ద మేజర్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ జైనిజం టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్? అంటే ఈ కళ మరియు నిర్మాణానికి జైన మతం యొక్క ప్రధాన రచనలు ఏమిటి? జైనిజం contributed to the art and architecture seen in statues like Gomateshwara, temples in Khajuraho and Mount Abu and caves in Ellora. అంటే ఈ గోమటేశ్వర, ఈ ఖాజురాహోలోని ఆలయము మరియు అబులోని ఆలయము మరియు ఎల్లోరా వంటి గుహల్లో వంటి విగ్రహాల్లో కనిపించే కళ మరియు నిర్మాణానికి జైన మతం దోహదపడింది. దెన్ కమింగ్ టు 34th క్వశ్చన్, హౌ డిడ్ జైనిజం ఇన్ఫ్లుయెన్సెస్ ది ట్రేడింగ్ కమ్యూనిటీ? అంటే ఈ జైన మతం వాణిజ్య సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది? జైనిజం కంట్రిబ్యూటెడ్ టు ది గ్రోత్ ఆఫ్ ట్రేడింగ్ కమ్యూనిటీ. అంటే జైన మతం అనేది వాణిజ్య సమాజం యొక్క వృద్ధికి దోహదపడింది, అట్లా ప్రభావితం చేసింది. దెన్ కమింగ్ టు 35th క్వశ్చన్, నేమ్ ద యునెస్కో హెరిటేజ్ సైట్ రిలేటెడ్ టు జైనిజం. అంటే జైనిజానికి సంబంధించిన యునెస్కో హెరిటేజ్ సైట్లకు పేరు పెట్టండి. యునెస్కో సైట్లు ఏంటి? సో యునెస్కో హెరిటేజ్ సైట్ రిలేటెడ్ టు జైనిజం ఇంక్లూడ్ ది ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద, మహావీర బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి, ఈ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అండ్ అజంతా కేవ్స్. అంటే జైనానికి సంబంధించిన యునెస్కో వారసత్వ ప్రదేశాల్లో ఈ నలంద, మహావీర యొక్క పురావస్తు ప్రదేశం, అట్లాగే శాంచి వద్ద బౌద్ధ స్మారక చిహ్నాలు, అలాగే మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, అలాగే మరియు అజంతా గుహలు అనేవి ఉన్నాయి. దెన్ కమింగ్ టు 36th క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాస్తంభ ఇన్ జైన్ ఆర్కిటెక్చర్? అంటే ఈ జైన నిర్మాణంలో మహాస్తంభ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ మహాస్తంభ ఫౌండ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్, ఇట్ హోల్డ్స్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఇన్ ది అది ఆర్నమెంటల్ పిల్లర్ స్ట్రక్చర్ క్యారింగ్ ది ఇమేజెస్ ఆఫ్ తీర్థంకర్ ఆన్ టాప్. అంటే ఈ ఆలయం ముందు భాగంలో కనిపించే మనస్తంభం మతపరమైన స్తంభ నిర్మాణంలో మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది పైన తీర్థంకర యొక్క రూపాన్ని మోసుకెళ్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 37th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం అండ్ వాట్ డిస్టింగ్విషెస్ దెమ్? అంటే జైన మతం యొక్క ప్రధాన విభాగాలు ఏమిటి మరియు వాటిని వేరు చేసింది ఏమిటి? సో ది మేజర్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం ఆర్ దిగంబర అండ్ శ్వేతంబర. Digambaras believes in complete nudity for monks, while Svetambaras wear white clothes. అంటే జైన మతం యొక్క ప్రధాన విభాగాలు దిగంబర మరియు శ్వేతంబర. మరి దిగంబరలు అనేవి సన్యాసుల పట్ల పూర్తి నగ్నత్వాన్ని నమ్ముతుండగా, మరి శ్వేతంబరులు తెల్లని బట్టలు ధరిస్తారు. దెన్ కమింగ్ టు 38th క్వశ్చన్, హూ చైర్డ్ ది ఫస్ట్ జైన్ కౌన్సిల్ అండ్ వాట్ వాజ్ ద అవుట్కమ్స్? అంటే మొదటి జైన్ కౌన్సిల్ ఎవరో అధ్యక్షత వహించారు, దాని ఫలితం ఏంటి? ఇది ఆల్రెడీ చూసాం. స్థూలబాహు చైర్డ్ ది ఫస్ట్ జైన్ కౌన్సిల్ అండ్ అవుట్కమ్ వాజ్ ద కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్. అంటే స్థూలబాహు మొదటి జైన్ కౌన్సిల్లో అధ్యక్షత వహించారు మరియు ఇది ఫలితంగా 12 అంగాలు సంకలనం చేయబడ్డాయి. దెన్ కమింగ్ టు 39th క్వశ్చన్, వేర్ డిడ్ ది సెకండ్ జైన్ కౌన్సిల్ టేక్ ప్లేస్ అండ్ హూ వాజ్ ద చైర్పర్సన్? అంటే రెండవ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది మరియు దాన్ని చైర్పర్సన్ ఎవరు? ది సెకండ్ జైన్ కౌన్సిల్ టుక్ ప్లేస్ ఇన్ వల్లభి, చైర్డ్ బై ది దేవర్దిగాని, రిజల్టింగ్ ఇన్ ది ఫైనల్ కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్ అండ్ 12 ఉpangas. అంటే రెండవ జైన్ కౌన్సిల్ దేవర్దిగాని అధ్యక్షతన వల్లభిలో జరిగింది. దీని ఫలితంగా 12 అంగాలు మరియు 12 ఉpanగాలుగా తుది సంకలనం జరిగింది. దెన్ కమింగ్ టు 40th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది జైన్ లిటరేచర్ అండ్ వాట్ లాంగ్వేజ్ ఈజ్ ఇట్ రిటన్ ఇన్? అంటే జైన సాహిత్యానికి పదం ఏమిటి మరియు ఇది ఏ భాషలో రాయబడింది? సో జైన్ లిటరేచర్ ఇస్ కాల్డ్ జైన్ అగమాస్ రిటన్ ఇన్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ అర్ధమగధి, ప్రాకృత్, సాంస్క్రిట్, అపభ్రమాస, ఓల్డ్ మరాఠీ, రాజస్థానీ, గుజరాతీ, హిందూ, కన్నడ, తమిళ్, జర్మన్ అండ్ ఇంగ్లీష్. అంటే జైన సాహిత్యాన్ని జైన అగమాస్ అని పిలుస్తారు. దీనిని అర్ధమగధి, ప్రాకృత్, సంస్కృతం, అపభ్రంశ, పాత ఓల్డ్ మరాఠీ, రాజస్థానీ, గుజరాతీ, హిందీ, కన్నడ, తమిళ్, జర్మనీ మరి ఇంగ్లీష్ వంటి భాషల్లో రాశారు. దెన్ కమింగ్ టు 41 క్వశ్చన్, హూ ఫౌండ్ ది బుద్ధిజం అండ్ వాట్ హీఈస్ నోన్ ఇన్ యాజ్ ద ట్రెడిషన్? అంటే బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు మరియు అతను సంప్రదాయాలు ఏమని పిలుస్తారు? సో బుద్ధిజం వాజ్ ఫౌండెడ్ బై ది సిద్ధార్థ గౌతమ అండ్ హూ లేటర్ బికేమ్ ది నోన్ యాజ్ ది బుద్ధ ఆర్ ది ఎన్లైటెండ్ వన్.
అంటే బౌద్ధ మతం అనేది సిద్ధార్థ గౌతమ చేత స్థాపించబడింది. ఈ తరువాత అతను బుద్ధుడు లేదా జ్ఞానోదయంగా పిలువబడ్డాడు. దెన్ కమింగ్ టు 42nd క్వెషన్, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం అండ్ వాట్ టైటిల్ ఈస్ గివెన్ టు హిమ్ ఇన్ జైన్ ట్రెడిషన్? అంటే జైన మతం యొక్క స్థాపకుడు ఎవరు మరియు జైన సాంప్రదాయాల్లో అతనికి ఏ శీర్షిక ఇవ్వబడింది? సో జైనిజం వాజ్ ఫౌండెడ్ బై ది మహావీర, ఆల్సో నోన్ యాజ్ ది వర్ధమాన, కన్సిడర్డ్ ది 24th తీర్థంకర ఇన్ జైన్ ట్రెడిషన్. అంటే జైనిజంను మహావీరుడు స్థాపించారు. దీనిని వర్ధమాన అని కూడా పిలుస్తారు. దీనిని జైన సాంప్రదాయాల్లో 24వ తీర్థంకరగా భావించారు ఈయనని. దెన్ కమింగ్ టు 43rd క్వశ్చన్, హౌ డూ బుద్ధిజం అండ్ జైనిజం డిఫర్ ఇన్ దేర్ బిలీవ్స్ అబౌట్ ది సోల్ అండ్ నాన్ సెల్ఫ్? అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం ఈ ఆత్మ మరియు నాన్ సెల్ఫ్ గురించి వారి నమ్మకాల్లో ఎలా భిన్నంగా ఉంటారు? సో బుద్ధిజం రిజెక్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ అన్ ఎటర్నల్ సోల్ అన్నత్త and emphasizes the impermanence of all things including the self. Jainism on the other hand believes in the existence of an eternal and unchanging soul, Atman. ఈ బౌద్ధ మతం శాశ్వతమైన ఆత్మ యొక్క భావనను తిరస్కరిస్తుంది మరియు స్వీయతో సహా అన్ని విషయాలను యొక్క అశాశ్వతమైనవని నొక్కి చెప్తుంది. మరోవైపు జైన మతం అనేది శాశ్వతమైన మరియు మార్పులేని ఆత్మ ఉనికిని నమ్ముతుంది. దెన్ కమింగ్ టు 44th క్వశ్చన్, what is the goal of salvation in Buddhism and how does it differ from the Jainism concept of మోక్ష? అంటే బౌద్ధ మతంలో మోక్షం యొక్క లక్షణం ఏమిటి మరియు ఇది జైన మతం యొక్క మోక్ష భావన నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? సో బుద్ధిజం ఎయిమ్స్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ నిర్వాణ అండ్ స్టేట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్ ది సైకిల్ ఆఫ్ రీబర్త్. సో జైనిజం సీక్స్ మోక్ష, a state of complete spiritual liberation, freedom from samsara and union with the ultimate reality Jina. అంటే ఈ బౌద్ధ మతం అనేది ఈ మోక్షం, బాధ నుండి విముక్తి స్థితి మరియు పునర్జన చక్రం సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జైన మతం మోక్షాన్ని, సంపూర్ణ ఆధ్యాత్మికత స్థితిని, ఈ సంసారం నుండి విముక్తిని మరియు అంతిమ వాస్తవికతో ఐక్యతను కోరుకుంటుంది. Then coming to 45th question, how do Buddhism and Jainism differ in their approach to the concept of God? అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం దేవుని భావన పట్ల వారి విధానంలో ఎలా భిన్నంగా ఉన్నాయి? సో బుద్ధిజం is generally agnostic or non-theistic, while Jainism is non-theistic, not positioning a creator god but focusing on spiritual practices and self-realization. అంటే ఈ బౌద్ధ మతం అనేది సాధారణంగా అజ్ఞేయవాదం లేదా ఆస్తికత్వం లేనిది, అయితే ఇది జైన మతం ఆస్తికతవాదం కానిది. ఈ సృష్టికర్త దేవుడిని సూచించదు, కానీ ఆధ్యాత్మికత, అభ్యాసాలు మరియు స్వీయ సాక్షాత్కారంపై దృష్టి పెడుతుంది. దెన్ కమింగ్ టు 46th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎథికల్ ప్రిన్సిపల్ ఎంఫసైజ్డ్ ఇన్ ది బుద్ధిజం? అంటే ఈ బౌద్ధ మతంలో నొక్కి చెప్పబడిన నైతిక సూత్రాలు ఏమిటి? సో బుద్ధిజం ఎంఫసైజెస్ ది 4 noble truths and 8-fold path as foundational ethical and moral guidelines for living a virtuous life. అంటే ఈ బౌద్ధ మతం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి పునాది నైతికత మరియు నైతిక మార్గదర్శకాలు, 4 గొప్ప సత్యాలు మరియు 8 అష్టాంగ మార్గాన్ని నొక్కి చెప్తుంది. Then coming to 47th question, what are the 5 great vows in Jainism and how do they relate to ethical conduct? అంటే జైన మతంలో 5 గొప్ప ప్రమాణాలు ఏమిటి మరియు అవి నైతిక ప్రవర్తనకు ఎలా సంబంధం కలిగి ఉంటాయి? The 5 great vows in Jainism including non-violence, truthfulness, non-stealing, celibacy and non-possessiveness forming the basis of ethical conduct. అంటే జైన మతంలోని 5 గొప్ప ప్రయాణాలతో అహింస, సత్య సంధాత, దొంగతనం చేయకపోవడం, అలాగే బ్రహ్మచర్యం మరియు స్వాధీనత లేనితనం నైతికత ప్రవర్తనకు ఆధారం. దెన్ వాట్ ఈస్ ద కామన్ ఎంఫసిస్ ఆన్ నాన్ వైలెన్స్ ఇన్ బుద్ధిజం అండ్ జైనిజం? అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతంలో అహింసకి సాధారణ ప్రాధాన్యత ఏమిటి? So both Buddhism and Jainism strongly emphasizes non-violence as a fundamental principle for ethical conduct and spiritual progress. అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం రెండు అహింసను నైతిక ప్రవర్తన మరియు ఆధ్యాత్మికత పురోగతికి ఒక ప్రాథమిక సూత్రంగా బలంగా నొక్కి చెప్తుంది.
దెన్ కమింగ్ టు 49th క్వశ్చన్, హౌ డు బుద్ధిజం అండ్ జైనిజం వ్యూ ది కాన్సెప్ట్ ఆఫ్ కర్మ? అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం కర్మ భావనను ఎలా సూచిస్తారు? So both the traditions believe in the concept of karma, understanding as it as the law of cause and effect, where actions have consequences influencing ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్. అంటే రెండు సంప్రదాయాలు కర్మ భావనను విశ్వసిస్తాయి, దానికి కారణం మరియు ప్రభావం యొక్క చట్టంగా అర్థం చేసుకుంటాయి. ఇక్కడ చర్యలు భవిష్యత్తు అనుభవాలను ప్రభావితం చేసే పరిమాణాలను కలిగి ఉంటాయి. దెన్ కమింగ్ టు 50th క్వశ్చన్, హౌ డు బుద్ధిజం అండ్ జైనిజం రిలేటెడ్ టు రిజెక్షన్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ? అంటే ఈ ప్రాచీన భారత సమాజంలో కుల వ్యవస్థ తిరస్కరణకు బౌద్ధ మతం మరియు జైన మతం ఎలా సంబంధం కలిగి ఉంటాయి? సో బోత్ బుద్ధిజం అండ్ జైనిజం రిజెక్ట్ ది రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్, అడ్వకేటింగ్ ఫర్ ది స్పిరిచువల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్. అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం రెండు కఠినమైన కుల వ్యవస్థను తిరస్కరించాయి, అన్ని జీవుల ఆధ్యాత్మిక సమానత్వం కోసం వాదించాయి. Then coming to 51 question, what similarities do Buddhism and Jainism share in terms of renunciation and asceticism? అంటే త్యజించడం మరియు సన్యాసం పరంగా బౌద్ధ మతం మరియు జైన మతం ఏ సారూప్యతను పంచుకుంటాయి? సో బోత్ ట్రెడిషన్స్ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ అసెస్టిక్ ప్రాక్టీసెస్ విత్ monks and nuns renouncing worldly possessions to lead a life focused on spiritual development. అంటే రెండు సాంప్రదాయాలు సన్యాసి అభ్యాసాల చరిత్రను కలిగి ఉన్నాయి. ఇక్కడ సన్యాసులు మరియు సన్యాసినీలు ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి సారించి జీవితాన్ని గడపడానికి ప్రాపంచిక ఆస్తులను త్యజిస్తారు. దెన్ కమింగ్ టు 52nd క్వశ్చన్, వై డిడ్ బుద్ధిజం అండ్ జైనిజం రిజెక్ట్ రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ అండ్ సాక్రిఫైసెస్ రైట్స్? అంటే బౌద్ధ మతం మరియు జైన మతం ఆచార పద్ధతులను మరియు త్యాగ ఆచారాలను ఎందుకు తిరస్కరించాయి? So both Buddhism and Jainism rejected spiritualistic practices and sacrificed rites prevalent in Vedic religion and early Hinduism, focusing on more direct spiritual paths. అంటే బౌద్ధ మతం మరియు జైన మతం రెండు వైదిక మతం మరియు ప్రారంభ హిందూ మతంలో ప్రబలంగా ఉన్న ఆచారాల పద్ధతులను మరియు త్యాగ ఆచారాలను తిరస్కరించారు. ఇవి మరింత ప్రత్యక్ష ఆధ్యాత్మిక మార్గాలపై దృష్టి సారించింది. Then coming to 53rd question, in what languages are the philosophical and religious text of Buddhism and Jainism written? అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క తాత్విక మరియు మత గ్రంథాల్లో ఏ భాషలో రాయబడ్డాయి? సో బోత్ ట్రెడిషన్స్ హ్యావ్ దేర్ ఓన్ రిచ్ కార్పస్ ఆఫ్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ ది సాంస్క్రిట్, పాలీ అండ్ అర్ధమగధి, కంట్రిబ్యూటింగ్ టు దేర్ ఫిలసాఫికల్ అండ్ రిలీజియస్ లిటరేచర్. అంటే రెండు సాంప్రదాయాలు వారి తాత్విక మరియు మతపరమైన సాహిత్యానికి దోహదపడే సంస్కృతం, ఈ పాళీ మరియు అర్ధమగధిలో సహా వాటి స్వంత గొప్ప గ్రంథాలను కలిగి ఉన్నాయి. దెన్ కమింగ్ టు 54th క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఎథికల్ ప్రిన్సిపల్? అంటే ఈ బౌద్ధ మతం యొక్క నైతిక సూత్రాల యొక్క కేంద్ర దృష్టి ఏమిటి? సో బుద్ధిజం సెంట్రల్ ఫోకస్ ఈజ్ ఆన్ ద four noble truths and eightfold path as the foundational ethical and moral guidelines for virtuous living. అంటే ఈ బౌద్ధ మతం యొక్క కేంద్ర దృష్టి 4 గొప్ప సత్యాలు మరియు సద్గుణ జీవనానికి పునాది నైతిక మార్గదర్శకాలంగా అష్టాంగ మార్గంగా ఉంటుంది. నెక్స్ట్ దెన్ కమింగ్ 55th క్వశ్చన్, హౌ డస్ జైనిజం డిఫర్స్ ఫ్రమ్ ది బుద్ధిజం ఇన్ ఇట్స్ స్టాండ్స్ టువర్డ్ ది వర్ణ సిస్టమ్? అంటే జైన మతం వర్ణ వ్యవస్థ పట్ల దాని వైఖరిలో బౌద్ధ మతం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? So Jainism does not condemn the Varna system, while Buddhism opposes it, seeking it to mitigate the evils of the Varna order and the ritualistic Vedic religion. జైన మతం అనేది వర్ణ వ్యవస్థను ఖండించలేదు, బౌద్ధ మతం దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ సో వర్ణక్రమం మరియు ఆచారబద్ధమైన వైదిక మతం యొక్క చెడులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దెన్ కమింగ్ టు 56th క్వశ్చన్, సో వాట్ ఈస్ ద significant doctrine differences between the Jainism and Buddhism regarding the transmigration of the soul? అంటే ఆత్మ యొక్క మార్పిడికి సంబంధించి జైన మతం మరియు బౌద్ధ మతం యొక్క ముఖ్యమైన సిద్ధాంతపరమైన తేడా ఏమిటి? సో జైనిజం బిలీవ్స్ ఇన్ ది ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ ది సోల్ ఇన్వాల్వింగ్ reincarnation, while Buddhism does not subscribe to this concept. సో జైన మతం పునర్జన్మతో కూడిన ఆత్మ యొక్క పరివర్తనను విశ్వసిస్తుంది, అయితే ఇది బౌద్ధ మతం ఈ భావనకు సభ్యత్వాన్ని పొందలేదు.
Then coming to 57th question, how does Buddhism prescribe the path to salvation compared to Jainism emphasis on austerity? Austerity. సో జైన మతం కాఠిన్యంపై నొక్కి చెప్పడంతో పోలిస్తే బౌద్ధ మతం మోక్షాన్ని మార్గాన్ని ఎలా నిర్దేశిస్తుంది? సో బుద్ధిజం ప్రిస్క్రైబ్ ది మిడిల్ పాత్ ఫర్ సాల్వేషన్ వైల్ జైనిజం అడ్వకేట్స్ ఏ లైఫ్ ఆఫ్ కంప్లీట్ ఆస్టారిటీ ఫర్ ఇట్స్ ఫాలోవర్స్. అంటే బౌద్ధ మతం మోక్షానికి మధ్య మార్గాన్ని నిర్దేశిస్తుంది, కానీ జైన మతం అనేది దాని అనుచరులను పూర్తి కాఠిన్యంతో కూడిన జీవితాన్ని సూచించిందనమాట. Then coming to 58th question, what is the role of devotional practices and deities in Buddhism core teaching? అంటే బౌద్ధ మతం ప్రధాన బోధనలో భక్తి పద్ధతులు మరియు దేవతల పాత్ర ఏమిటి? While some Buddhist traditions incorporate devotional practices and deities, they are not central to the Buddhism core teachings. అంటే కొన్ని బౌద్ధ సంప్రదాయాలు భక్తి పద్ధతులు మరియు దేవతలను కలిగి ఉన్నప్పటికీ అవి బౌద్ధ మత ప్రధాన బోధనలకు ప్రధానమైనవి కావు. Then coming to 59th question, how do Buddhism and Jainism contributed to the rejection of the caste system in ancient Indian society? అంటే ఈ ప్రాచీన భారత సమాజంలో కుల వ్యవస్థ తిరస్కరణకు బౌద్ధ మతం మరియు జైన మతం ఎలా దోహదం చేస్తాయి? సో బోత్ బుద్ధిజం అండ్ జైనిజం రిజెక్ట్ ది caste system, advocating for the spiritual equality of all beings irrespective of social status. అంటే ఈ బౌద్ధ మతం మరియు జైన మతం రెండు కుల వ్యవస్థను తిరస్కరిస్తాయి, అయితే ఈ సామాజిక హోదాతో సంబంధం లేకుండా అన్ని జీవుల ఆధ్యాత్మిక సమానత్వం కోసం వాదిస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 60th క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఫిలాసాఫికల్ ఎంఫసిస్ ఆఫ్ జైనిజం ఇన్ అచీవింగ్ స్పిరిచువల్ లిబరేషన్? అంటే ఈ ఆధ్యాత్మిక విముక్తికి సాధించడంలో జైన మతం యొక్క ప్రధాన తాత్విక ప్రాధాన్యత ఏమిటి? So Jainism emphasizes the 5 great vows, including the non-violence, truthfulness, non-stealing, celibacy and non-possessiveness, as the path to achieve the spiritual liberation and union with the ultimate reality, Jaina. అంటే జైన మతం అనేది అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం, ఈ బ్రహ్మచర్యం మరియు స్వాధీనత లేని 5 గొప్ప ప్రమాణాలను ఆధ్యాత్మిక విముక్తి మరియు అంతిమ వాస్తవికతో ఐక్యతను సాధించే మార్గాన్ని నొక్కి చెప్తుంది. So and that's wrap up our rapid fire session of 60 crucial questions on emergence of Jainism for APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insights and will aid your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, share it with your fellow aspirants and subscribe for more content. So best of luck with your preparation and I will see you in the next video. This is Raman Nelu signing off. Jai Hind.